ఏపీలో అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన మరొక ముందే తెలంగాణలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. హనుమకొండ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునేలా దారుణం జరిగింది. ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో వివాహితుల సంబంధం పెట్టుకుందని గ్రామస్తులంతా కలిసి ఓ మహిళను వివస్త్రణ చేశారు. తర్వాత చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా దాడి చేశారు. వివాహితర బంధం కొనసాగిస్తున్న ఆ ఇద్దరికి అరగుండు కుట్టించారు. కేసును సుమోటోగా స్వీకరించిన ధర్మసాగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంగా కుటుంబ సభ్యులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్లో అందిస్తారు. వేణు, చెప్పండి. హనుమకొండలో జరిగిన ఘటన అయితే మనం చూస్తున్నాము. వివాహితర సంబంధమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? అఖిల, ప్రస్తుతం అయితే పోలీసులు ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ యొక్క మహిళ గంగతో పాటు తన కుటుంబ సభ్యులు సహకరించిన గ్రామస్తులందరినీ అయితే ధర్మసాగర్ పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇక తాటికేల గ్రామానికి చెందినటువంటి ఆ గంగ గత 18 సంవత్సరాల క్రితమే తన ములుగు జిల్లాకు చెందిన బొల్లోనపల్లి గ్రామంలో రాజుతో వివాహం జరిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాల వరకు కూడా పూర్తి ఇద్దరి మధ్య ఎటువంటి గొడవ లేకుండా సాఫీగా సాగింది. వీళ్ళకి ఓ కుమారుడు, ఓ కూతురు. సో ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఇప్పుడు ఇంటర్ చదువుకుంటున్నారు. సో ఆ స్థాయికి వచ్చి పెళ్లిడికి వచ్చినటువంటి పిల్లల్ని కూడా పక్కన పెట్టి రాజు గత 3 సంవత్సరాల నుంచి అదే గ్రామానికి చెందినటువంటి ఈ గంగా రాజులకు ఒక దగ్గర బంధువైనటువంటి ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయము భార్య గంగ తెలిసిన తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో కూడా దాదాపు 8 సార్లు పంచాయతీ నిర్వహించారు. తాను మారుతానంటూ కూడా రాజు పెద్ద మనిషి ముందు ఒప్పుకున్నాడు. కానీ గత 15 రోజుల క్రితము ఆ మహిళతో, ఎవరైతే తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఉందో తనతో పాటు రాజు వారం రోజులు వేరే గ్రామానికి వెళ్లి నివసిస్తున్నట్టుగా తెలుసుకున్నటువంటి భార్య గంగ తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పి వాళ్ళతో పాటు కొంతమంది గ్రామస్తుల సహకారంతో వాళ్ళిద్దరు ఉంటున్నటువంటి ప్రదేశానికి వెళ్లి ఇద్దరిని కూడా బలవంతంగా తాటికేల గ్రామాన్ని తీసుకొచ్చారు. అక్కడే వాళ్ళిద్దరిని ఆ మంచానికి కట్టేసి తీవ్రంగా దాడి చేశారు. ఇద్దరికి బుద్ధి రావాలి, అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దని చెప్పినా వినకుండా ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా గంగ తన భర్త రాజుకు, అదేవిధంగా మరో మహిళ రమకు ఇద్దరికి కూడా శిరోముండనం చేశారు. అంత అయినా కూడా వినకపోవడంతో వాళ్ళపై తీవ్రంగా దాడికి పాల్పడి దురాచారాలు, గత ప్రాచీన కాలంలో ఉన్నటువంటి దురాచారాలు ఏ విధంగా ఉంటాయి సో వాటిని పాటిస్తూనే ఆ మహిళ జననాంగాలపై జీడిపోయడంతో పూర్తిగా తీవ్ర రక్తస్రావమైంది. దీంతో దాడి చేసి కనికరం లేకుండా ఆ తర్వాత ఇద్దరిని కూడా గ్రామం నుంచి వెళ్ళగొట్టినట్టుగా తెలుస్తుంది. అయితే తన భర్త మారకపోవడంతో ఇట్లా చేయాల్సి వస్తుందంటూ కూడా ఏదైతే రాజు భార్య గంగ ఉందో తను కూడా చెప్తోంది. ఇక ప్రస్తుతము ఈ ఘటన 4 రోజుల క్రితం జరిగినా కూడా బయటికి రాలేదు. సో దీంతో ప్రస్తుతం మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులందరినీ తీసుకైతే వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు, తను ఎక్కడ చికిత్స అందించారనే విషయాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు 4 రోజులు గడిచినా కూడా రాజు అదేవిధంగా రమ ఇద్దరి ఆచూకీ తెలియకపోవడంతో వాళ్ళని ఏమైనా చేశారా, వాళ్ళని చంపారనే కోణంలో కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. అయితే రాజు భార్య గంగ మాత్రం తమకు దేహశుద్ధి చేశాము, బుద్ధి వచ్చే విధంగా చేసి వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టామని అయితే చెప్తున్నారు. రాజుకు సంబంధించిన కుటుంబ సభ్యులు తనని తీసుకెళ్లారంటూ గంగ చెప్తున్నా కూడా అటు ములుగు జిల్లాకు సంబంధించిన బొల్లోనపల్లిలో కూడా రాజు ఆచూకీ లేకపోవడంతో వాళ్ళకి ఏమై ఉంటుందనే విషయం లోపల కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజుకు సంబంధించిన మొబైల్ ఫోన్ లొకేషన్స్ కూడా తీసుకొని వాళ్ళ ఆచూకీ కనుగొన్నామంటూ పోలీసులు చెప్తున్నారు. ఇక ఈ ఘటనపై స్పందించడానికి పోలీసు ప్రస్తుతము సైలెంట్ అవుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఈ ఘటనపై వివరాలు బయటకు చెప్తామంటూ ఇక దీనిపై అటు మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఫైర్ అవుతుండగా ఇట్లాంటి గత ప్రాచీన కాలంలో ఉన్నటువంటి అనాది దురాచారాలను ఈ విధంగా తీసుకురావడం సరైంది కాదు. ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే వాళ్ళపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలి తప్ప ఈ విధంగా గ్రామానికి తీసుకొచ్చి శిరోముండన చేసి వాళ్ళపై దాడి చేయడం అమానవీయమంటూ కూడా అటు మహిళా సంఘాలు చెప్తున్న పరిస్థితి. మరోవైపు కూడా అక్రమ సంబంధాల కారణంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తాను రాజు అనే వ్యక్తి గత కొద్ది నెలలుగా తన వెంట కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు. భార్యను నన్ను చంపడానికే తాను కత్తులతో తిరుగుతున్నాడు. అక్రమ సంబంధం మోజులో నన్ను చంపే ప్రయత్నం చేయడంతోనే తనతో గొడవ పెట్టుకొని తల్లిగారింటికి వచ్చానంటూ కూడా గంగ చెప్తుంది. అంటే ఒకవేళ వాళ్ళిద్దరికి కనుక బుద్ధి చెప్పకపోతే తననే చంపేవాడేటువంటి వర్షన్ కూడా రాజు భార్య గంగ చెప్తుంది. మొత్తానికి ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు విన్న తర్వాతే దీనిపై ముందుకెళ్తామంటూ కూడా పోలీసులు చెప్తారు. మరికొద్ది సేపట్లో రాజు అదేవిధంగా రాజుతో అక్రమ సంబంధం పెట్టుకున్న రమ, సో వీళ్ళిద్దరు రాజుకి అయితే పోలీసులు కనుగొన్న తర్వాత వాళ్ళని కూడా స్టేషన్కు తీసుకొచ్చి పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత దీనిపై ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది. అఖిల. రైట్ వేణు, థ్యాంక్ యూ.